యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తానని ఇటీవలే నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలవుతుంది. అయితే ఇందులో హీరో ఎవరు, ఎలాంటి కథతో వస్తారు, కంటెంట్ ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలేవి దిల్ రాజు రివీల్ చేయలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో కింగ్ నాగార్జున అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నాగార్జునతో నిర్మించాలని దిల్ రాజు ముందు ఫిక్స్ అయ్యారట. దీంతో ఆ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తే బాగుంటుందనే ఆయన యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జునతో సినిమా చేయాలని అనిల్ కూడా ఎదురు చూస్తున్నాడు. సీనియర్ హీరోలైన వెంకటేష్, బాలకృష్ణని డైరెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవితో మెగా 157 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలా ముగ్గురు సీనియర్ హీరోలు కవర్ అయ్యారు. వారిలో బ్యాలెన్స్ ఉంది నాగార్జున కావడంతో ఆయనతో కూడా సినిమా చేస్తే సీనియర్లందరినీ కవర్ చేసినట్టుంటుందని అనిల్ కూడా భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తన ఐడియాను అనిల్తో పంచుకొని నాగార్జునతో ప్రాజెక్టు ఓకే చేస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ కథల విషయంలో నేల విడిచి సాము చేయడు. సింపుల్ స్టోరీనే అందంగా నవ్వుకునేలా చెప్పడం అనిల్ ప్రత్యేకత. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ అదే జోనర్లోనివే. నాగార్జున కూడా కామెడీ టైమింగ్ ఉన్న హీరో. ఈ నేపథ్యంలోనే అనిల్ నాగుతో తీసే సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత దిల్ రాజు ప్రాజెక్ట్లో అనిల్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జునను అందరూ మన్మధుడు అని పిలుచుకుంటారు. ఈ టైటిల్కు నాగ్ పేరు సరిగ్గా సరిపోతుంది. 65 ఏళ్ల వయసులో కూడా నాగ్ యంగ్ హీరోలకు పోటీగా తన ఫిజిక్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. నాగ్ 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అందుకు కారణం ఆయన ఫాలో అయ్యే డైటే అని ఎన్నోసార్లు చెప్పారు నాగ్. అయితే ఈ తరం హీరోలంతా తమ ఫిట్నెస్ కోసం బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి గంటల తరబడి జిమ్లో గడుపుతూ ఉంటారు. కానీ సీనియర్ హీరోల్లో మాత్రం నాగ్ లాగా ఎవరూ ఫిట్నెస్ను మెయింటైన్ చేయరు. కేవలం నాగ్ చేసే ఫిట్నెస్ డైట్ వల్లే ఆయన ఇప్పటికీ యంగ్గా కనిపిస్తారని టాక్ ఉంది. ప్రోబయోటిక్స్తో రోజును మొదలుపెట్టే నాగ్ కాసేపు వ్యాయామం చేసి ఆ తర్వాత హాట్ వాటర్, కాఫీ తీసుకుంటారట. 7 గంటలకు బ్రౌన్ బ్రెడ్, ఎగ్ వైట్స్ తీసుకొని 11 గంటలకు సెకండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారట. మధ్యాహ్న భోజనంలో తప్పకుండా అన్నం తినే నాగార్జున లంచ్లో బిర్యానీ కూడా తింటారు. అయితే ఇవన్నీ నాగ్ సీక్రెట్స్ కాదు. అసలైన సీక్రెట్ నాగ్ తన డిన్నర్ను రాత్రి 7 గంటలకు పూర్తి చేస్తారట. డిన్నర్లో చికెన్, ఫిష్, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకునే నాగార్జున ఆయన ఎక్కడున్నా సరే 7 గంటలకు డిన్నర్ చేసేయాల్సిందేనట. గత 35 ఏళ్లుగా నాగ్ ఈ రోల్ను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారట. ఏం తింటున్నామనే దాంతోపాటు ఏ టైంకు తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమని అంటుంటారు నాగార్జున. రాత్రి 7 తర్వాత ఇక తానేమీ తిననని, ఇదే తన హెల్త్ సీక్రెట్ అంటూ రివీల్ చేశారు నాగార్జున. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.